నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అక్రమ మైనింగ్ పై కొనసాగుతున్న టీడీపీ పోరాటం జిల్లా అధికారులకు కోటంరెడ్డి అజీజ్ వినతి పత్రం మైనింగ్ ఆగేదాకా పోరు ఆగదని నేతల స్పష్టీకరణ 25 లక్షలకు పెరిగిన ఆరోగ్యశ్రీ పరిధి వర్చువల్ గా పెంపు కార్యక్రమం చేపట్టిన సీఎం జగన్ లబ్ధిదారులకు కొత్త కార్డులు పంపిణీ చేసిన మంత్రి కాకాణి ఒకే గ్రామంలో కొందరికే తుఫాను సహాయం అధికారుల తీరుపై మండిపడుతున్న మిగతా జనం ముత్తుకూరు కోట తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి ఆర్జీ ధరలతో కిక్కిరిసిన నెల్లూరు కలెక్టరేట్ ప్రజల నుండి వినతులు స్వీకరించిన జేసీ కుర్మనాథ్ పరిష్కారానికి హామీ డీటెయిల్స్ చూస్తే నెల్లూరులో డ్రగ్స్ తయారు చేసే ముఠాను అరెస్టు చేశారు పోలీసులు వారి వద్ద నుండి 15 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కేసు వివరాలను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ యాంఫెటమిన్ అనే ఒక డ్రగ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ ఇది డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట అంటే మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత 25 రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటి వరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఎంతంటే 560 గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏవైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అవి 2,50,000 పెట్టి కొన్నారు దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు 500 గ్రాములు 25 రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం 15 lakhs ఉంటుంది ఇది గోవాలో దే వాంట్ టు సెల్ ఇట్ దీనికి సంబంధించి ఎవరైతే ముద్దా ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఇతనికి ఇంకొక అతను కూడా అరెస్టెడ్ హిమ్ హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూరిటీ ప్లేస్లోకి ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్ సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్స్ అవన్నీ తయారు చేసుకొని హీ స్టార్టెడ్ కుకింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే 560 గ్రాములు సీజ్ చేసాం ఇది దీంతోపాటు మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా 2 కిలోలు దొరికింది సో వీ ప్రొడ్యూస్ దట్ గాంజా ఈ యాంఫెటమిన్ ఏదైతే ఉందో యాంఫెటమిన్ కూడా మనం 560 గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించినట్టు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ రూరల్ ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్ మిగతా సిబ్బంది అందరికి కూడా మా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం మేము ప్రజలను కోరేది కూడా ఒకటే ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం ఇప్పటికి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది టాలీ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కావాలి దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత యాంఫెటమిన్ వస్తుంది మెత్త వస్తుంది అనే దానిపైన దేర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు తీసుకునే దానిపైన కూడా వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తూ ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి మంత్రి వర్చువల్ గా పాల్గొన్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అధికారులు పాల్గొన్నారు నెల్లూరు నుండి ఈ కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనంరావు అరుణమ్మ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో ఆరోగ్యశ్రీ అమలు తీరును కలెక్టర్ హరినారాయణ్ ముఖ్యమంత్రికి వివరించారు కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము
ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్, అక్కడ పనిచేస్తా ఉన్న సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు ఆ దిశగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం. Sir, as guided by you, sir, and also taking further your instructions, sir, Chief Secretary sir has also reviewed and instructed us to increase the Aarogyasri being done in the government hospitals. So in the last 3 months, sir, in GGH Nellore, we are able to show a 100% growth in Aarogyasri, sir, and in the secondary health, sir, the rate of secondary health in their hospitals, we have been able to show a 40% growth, sir. Sir, with the filling up of all vacancies and even the specialist doctors now being available at the CHC level, sir, today we are able to take up even cesarean deliveries in the CHC level. So now we have started conducting cesarean deliveries even at the CHC level, and the number of deliveries being conducted even at the CHC level is increased. Despite Venkatachalam CHC being very close to Nellore city itself, even there we are doing now 30-40 deliveries per month. So that is the level of increased growth we are seeing in the Aarogyasri front, sir. Sir, coming to the JAS that was already done, sir, as explained, sir, we had conducted camps, more than 660 camps, sir, and 2,97,000 was the OPs. We had referrals of more than 4,000, of which 90% of the cases we have attended to, sir. And continually, sir, we are having the highest referrals in this state, sir. For 6,000 people we will have to do surgeries, sir. So far we have attended to around 700 surgeries. So we are planned it, sir. In the next 3 months we will close that issue, sir. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలువురికి నూతన ఆరోగ్యశ్రీ కార్డులను అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్యశ్రీ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఏ పేదవాడు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎంత ఖరీదైన వైద్యం కూడా పొందే విధంగా ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచాలని తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7,57,000 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయని, వారంతా ఖరీదైన వైద్యం ఉచితంగా పొందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మొత్తం 120 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయని, అక్కడ కూడా ప్రజలు ఉచితంగా వైద్య చికిత్సలు పొందవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నూతన ఆరోగ్యశ్రీ కార్డులు విడుదల చేయడం, లబ్ధిదారులకి పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, అందులో భాగంగా ఈరోజు నూతన నిబంధనలతో 5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల వరకు వైద్యం అందించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డును అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా ఈ జిల్లాకు సంబంధించి 7,57,754 కార్డులు, దాదాపుగా 8,42,530 కుటుంబాలుంటే 7,57,754 మందికి 90% కుటుంబాలకి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు అందచేయబడ్డాయి. గతంలో మాదిరి కాకుండా ఈరోజు ప్రొసీజర్స్ సంఖ్య పెరిగింది. 3,257కి ఈరోజు ప్రొసీజర్స్ సంఖ్య చేరుకోవడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి 120 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. దానితో పాటు ఈరోజు 104, 108 వైద్య సేవలు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాదాపుగా 769 సచివాలయాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అన్ని సచివాలయ పరిధిలో కూడా కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం, అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించేటువంటి పరిస్థితి. ఒక్కసారి రాష్ట్రానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాడు.
108, 104 వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాడు. 2014-19లో ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి, ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఈరోజు ఏ విధంగా ఉన్నదంటే ఒకసారి బేరీజు వేస్తే 2014-19లో ఈ ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం హయాంలో తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాడికి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు అందించేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ విధంగా కాకుండా కుటుంబ ఆదాయం 5 లక్షలు ఉన్నా సరే 5 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు 25 లక్షల రూపాయల వైద్యం పొందేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని అందించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 1059 వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సలు ఉంటే దాదాపుగా ఈరోజు వాటిని 3257 వ్యాధులకు పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ గతంలో 748 ఉంటే ఈరోజు దాదాపుగా 2309 హాస్పిటల్స్ వచ్చాయి. ఇతర స్టేట్స్లో అంటే ఇతర రాష్ట్రాల్లో గతంలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించేవి 72 ఉంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేటువంటి 716 హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం మొత్తం 5 సంవత్సరాల కాలంలో 5,170 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఈ 55 మాసాల్లో 11,860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ పరిసరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. గిరిజన కాలనీ సమీపంలో బ్లాస్టింగ్ చేస్తూ ప్రాణాలతో చెలగాట మాడుతున్నా ఎందుకు పట్టించుకోరని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై ఎందుకు స్పందించడం లేదని జాయింట్ కలెక్టర్ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు నిలదీశారు. జిల్లాలో అక్రమ మైనింగ్ పెచ్చు మీరిపోతుందని నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వారు జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్కు వినతి పత్రాన్ని అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వాడుతున్నారని, సమీపంలో ఉన్న గిరిజన కాలనీ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకు బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎన్నికలు దగ్గర ఉండడంతో వైసీపీ నాయకులు అందినంత దోచుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మేము అడగకపోతే మేము అసమర్థులమే, అడిగితే మీరు పని చేయకపోయా. మేము పోయి కూర్చొని ఇప్పుడు 2 రోజుల నుంచి ఒక మాజీ మంత్రి ఆయన అక్కడ కూర్చొని పుణుకో ఉన్నాడు ఆయన. నో వన్ హెస్ బాదర్డ్ ఈవెన్ టు ఆస్క్. ఎలాగిది? రేపు మీకు మీ పైన అన్యాయం జరిగితే నిలబడేది మేమే. ఇది అన్యాయం జరిగితే ఇది కానీ మా సొంత ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి. ఎంత ఘోరం! ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అసలు ఉందా? ఇది ఒకటోసారి కాదు. ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ని నిజంగా రోడ్లో నిలబెట్టాలి. వీళ్ళని ఘోరం. నేను ఎన్నోసార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ వెళ్తే అది మాకు తెలియదండి. పైనుంచి ఫోన్లు అంటాడు, ఒక్కడు ఉంటాడు ఆఫీసరు. రుస్తుమ్ మైనింగ్ అనే ఒక ఫరంలో ఈ మైనింగ్ జరుగుతూ ఉంది. ఈ మైనింగ్కి లైసెన్సులు ఉన్నాయా? ఈ మైనింగ్ అప్రూవల్స్ ఇచ్చున్నారా అంటే మేము ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వలేదని చెప్పి స్వయానా జేసీ గారు ముందు, మీడియా మిత్రులందరి ముందు ఈరోజు డీడీ మైనింగ్స్ ఒప్పుకోవడం జరిగింది. మరి మీరు ఎందుకు గమ్మున్నారంటే ఇప్పుడు పోతామంటున్నారు. ఇది ఎంత ఘోరం అంటే ఈరోజు 100 కోట్ల రూపాయలు అక్కడ 40 జేసీబీలు టిప్పర్లు అన్నీ ఈరోజు అక్కడనే ఆగిపోయినాయి. ఇంకా సైట్లో ఉన్నాయి. పేలుడు సామర్థ్యం మీరు చూడాలి. యూ హ్యావ్ టు సీ దిస్. ఇది స్పాట్లో తీసింది, జియో ట్యాగింగ్తో పాటు తీసింది. అక్కడ ఉండే లారీలు, ఇక్కడుండే ఇది అన్ని పేలుడు పదార్థాలు. ఎంత అన్యాయంగా ఉందంటే ఇంకా 2 నెలల్లో మీ ప్రభుత్వం ఉంటుందో పోద్దో అది ప్రజలకి తెలుసు, దేవుడికి తెలుసు. అంటే మీరు ఇంత అన్యాయంగా ఏం కనిపిస్తే దాన్ని దొంగతనం చేసుకుంటారా, స్మగ్లింగ్ చేసుకుంటారా? ఇది కంప్లీట్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఇమ్మీడియట్గా కానీ మేము గవర్నమెంట్ కానీ చెప్తున్నాము. ఇంత పోలీసులు మీ వ్యవస్థలు పట్టుకోవాల్సింది ఒక పార్టీగా, ఒక నాయకులుగా మేము దాన్ని పట్టిస్తే కానీ మీలో చలనం లేదంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు 1 గంటలో నేను పోయి మొత్తం ఏం చర్యలు తీసుకోవాలో సీజ్ చేయాల్సినవి చేస్తానని చెప్పారు. మరి ఏం చేస్తారు కానీ ఇప్పుడు వేచి చూడాలి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ కు అనుమతి లేదని మైనింగ్ జేడీ జాయింట్ కలెక్టర్ అధికారులు మీడియా సాక్షిగా ఒప్పుకున్నారని తెలిపారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధారాలు చూపుతూ 3 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన కాలనీ సమీపంలో బ్లాస్టింగ్ చేస్తూ ప్రాణాలతో చెలగటమాడుతున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. 40 భారీ యంత్రాలు, అధిక సంఖ్యలో టిప్పర్లు అక్కడే ఉన్నాయని, పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారని అన్ని తెలిసినా అధికారులు స్పందించడం లేదన్నారు. చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. మన సైదాపురం సేమ్ చేసి గారు మీతో మాట్లాడా, కలెక్టర్ గారితో మాట్లాడా. మీ ఎంఆర్ఓ గారు అయితే డైరెక్ట్గా మీడియా ముందే స్పీకర్ ఫోన్లో నాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్లు సార్ నేను ఏం చేయలేని మాట్లాడే పరిస్థితి. లాస్ట్కి 5 అవర్స్ ఉంటే ఒక్క రాల ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. లాస్ట్కి ఫారెస్ట్ వాళ్ళు ఎవరు, బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళ వెహికల్స్ అప్పచెప్పాం, 9 వెహికల్స్. ఆ వెహికల్స్ ఏమని ఇప్పుడు దా మొత్తం కూడా తెలియదు. ఏం మైనింగ్ డిపార్ట్మెంట్, మైనింగ్ స్మగ్లర్లు అంటే ఎందుకు అంత భయం అధికార యంత్రాంగంకి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండే 2 నెలలు గవర్నమెంట్ శాశ్వతంగా ఉండదు. మేము కోర్టు కూడా వేస్తున్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా ఆ మైన్ వద్ద కూర్చొని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇక్కడ పేలుడు సామగ్రి ఉంది, పక్కనే గిరిజన కాలనీ ఉంది, పేలుడు సామగ్రికి అనుమతి లేదు, ఈ యొక్క దానికి అనుమతి లేదు, మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంటు స్పందించిన పరిస్థితి లేదు. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన ధర్నాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం, మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు లేరు, మేము వస్తున్నామని తెలిసి రాలేదో మరో కారణమో నాకైతే తెలియదు. కానీ జేసీ గారు, మైనింగ్ డీడీ గారు వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలమంటే ఎట్టగలిగి డీడీ గారిని పిలిపించారు. డీడీ ఎందుకు చర్యలు తీసుకోమంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు. గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈరోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను చాలా స్పష్టంగా అధికారులు చెప్తూ ఉన్నా, అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో, డిఆర్ఓ గారి సమక్షంలో, మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడిపత్రిలో జరిగేది అక్రమ క్వాడ్జీ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు. చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం, చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు, ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టుని ఆశ్రయిస్తాం. దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. రైతులు ప్రజల ప్రయోజనాలే పరమావధిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లి, గూడూరు మండలాల్లో ఆయన పర్యటించారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే వివిధ అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. నెల్లూరు జిల్లా తోటపల్లి, గూడూరు మండలాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా విలుకానిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వినాయక ఆలయ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అక్కడ జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అదే గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సైడు కాల్వలు, 40 లక్షలతో నిర్మించిన వ్యవసాయ గోడౌన్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల అభీష్టం మేరకు టీటీడీ నిధులతో ఆలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్ని పట్టణాలతో సమానంగా తీర్చిదిద్దుతున్నామని, అందులో భాగంగానే పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకుని మంచి రేటు వచ్చినప్పుడు విక్రయించుకునేందుకు వీలుగా గోడౌన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేషమ్మ, తహసీల్దార్ రావణ్య, ఎంపీడీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి దగ్గర నుంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గోడముల నిర్మాణం కానీ, రైతులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఆర్థిక సహాయం కానీ అందించి ఈరోజు రైతులకు అన్ని విధాలు అండగా నిలిచాం. రైతులకు సంబంధించి మొన్న వచ్చినటువంటి తుఫాన్లో మిగ్జామ్ తుఫాన్కి సంబంధించి రైతులు నష్టపోకుండా నారుమళ్లు దెబ్బతిన్నటువంటి రైతులకు వెంటనే 80% సబ్సిడీతో ఈరోజు విత్తనాలు పంపిణీ చేశాం. ఎక్కడన్నా పంటలు దెబ్బతింటే, వ్యవసాయ పంటలు కావచ్చు, ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలు కావచ్చు, ఏదన్నా పంటలు దెబ్బతింటే వాటన్నిటిని కూడా ఈరోజు ఎన్యూమరేషన్ పూర్తి చేస్తున్నాం. ఎన్యూమరేషన్ అయిపోయిన వెంటనే ఉన్నటువంటి వివరాలన్నీ సేకరించి సీజన్ ముగిసే లోపలనే ఆనవాయితీ ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అంటే బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం, లేదా రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ అంటే బకాయిలు పెట్టిపోవడం, ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం, రైతులకు సంబంధించినటువంటి
బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం, రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడం తప్ప రైతుల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలుస్తున్నాం. అదేవిధంగా ప్రతి సామాన్యుడికి, ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి విధంగా ఈరోజు గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ మనోభీష్టం మేరకు మా ఎస్టీ కాలనీలో లేదా నిరుపేదలు నివసించేటువంటి మా కాలనీలో మేము దేవాలయ నిర్మాణానికి నోచుకోలేకపోతున్నాం అనేటువంటి భావం కలగకుండా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ ఒక గ్రామానికి సంబంధించి 2 దేవాలయాలని ఈరోజు మనం మంజూరు చేయించాం. దీనికి సంబంధించి దేవాలయాల నిర్మాణంలో సుధీర్ అన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఈ దేవాలయాల నిర్మాణం మనం మాట ఇచ్చాం, వాడికి ఏదో ఒక విధంగా హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు నిధులు మంజూరు చేయించి వాటి శంకుస్థాపన చేయడం జరిగింది. 2 మాసాల లోపల దేవాలయాల నిర్మాణం పూర్తవుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కాబట్టి నిధుల కొరత ఉండడమో లేకపోతే బడ్జెట్తో సంబంధం లేకుండా నేరుగా ఈరోజు వీళ్ళు పూర్తి చేసిన వెంటనే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ నిధులు కూడా విడుదల చేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఎఫ్టీఈ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వంటి పలు డిమాండ్లతో సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టీవీవీ ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యాప్ నందు ఉపాధి కూలీల హాజరు విధానంలో ఫోటోలు అప్లోడ్ కానందున వేతనదారులు ఆ రోజు వేతనం కోల్పోతున్నారన్నారు. అధ్యక్షుడు ఇరకాలయ్య మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు మండల స్థాయిలో బదిలీ సౌకర్యం కల్పించాలని, అర్హత అనుభవాన్ని బట్టి ప్రమోషన్ కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించి రోజులు 600 రూపాయల వేతనం చెల్లించాలన్నారు. మన ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి రాగానే మీ సమస్యల్ని పరిష్కరించి మీకు కనీస వేతనం అమలు చేస్తామని వాగ్దానం చేశారు. అయితే 4.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మండల స్థాయిలో బదిలీలు కల్పించాలని, అదేవిధంగా గ్రామాల్లో రాజకీయ ఒత్తిళ్లు అధికమయ్యి రాజకీయంగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఇబ్బంది పెడతా ఉన్నారు, వాటిని అరికట్టాలని, అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో వలసలు పోకుండా కూలీలకు పనులు కల్పిస్తూ తద్వారా ప్రభుత్వానికి మెటీరియల్ రూపంలో కోట్లాది రూపాయలు సమకూరుస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లని ఈరోజు కడుపు కొడుతూ ఉన్నారు. మా బాధల్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం స్పందించి వెంటనే మా సమస్యలను పరిష్కారం చేయాలని, అదేవిధంగా గ్రామాల్లో ఈరోజు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయంటే ఉపాధి హామీ నిధుల ద్వారా అవి సమకూరుస్తూ ఉన్నాయి. దానికి కారణం ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కువ మంది కూలీల చేత పనిచేయించి కోట్లాది రూపాయలు సమకూరుస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లని పరిష్కారం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి మా సమస్యలను పరిష్కారం చేసేదానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జీతాలు పెంచమని జగనన్న కోరుతున్నాము. ఎవరికి పట్టిన జీతాలు పని మనిషికి కూడా 10,000 వస్తున్నాయి, కానీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకి 8,000 మరీ ఘోరంగా ఉంది. ఈరోజు ఇంట్లో ఉంటే కూడా బాగలేక వాళ్ళకి కూడా అసలు జీతాలు 2 నెలలకి వాలంటీర్కి టక్కన పడిపోతున్నాయి. అందరికీ జీతాలు కరెక్ట్గా నెలకు పడుతున్నాయి. మరి ఫీల్డ్ అసిస్టెంట్కి 2 నెలలకి ఆ పడే 7,000, 8,000 కూడా ఆలోచన చేస్తున్నారు. పడే పెంచమని కోరుకుంటూ జగనన్నని మనం చేసుకుంటున్నాం. వరద సహాయం అందలేదని నిరసిస్తూ తిరుపతి జిల్లా కోట మండలంలో ఒక గ్రామానికి చెందిన ప్రజలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామంలో కొంతమందికి సహాయం అందించి మిగతా వారికి ఇవ్వకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. వరద సహాయం అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన ప్రజలు కోట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు వరద సహాయం అందలేదంటూ నినాదాలు చేశారు. గ్రామంలో 400 కుటుంబాలు ఉండగా కేవలం 120 కుటుంబాలకే సహాయం అందించారని, మిగిలిన కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వరదల కారణంగా గ్రామంలో అన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని, సాయం మాత్రం అందరికీ కొందరికే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా సహాయం అందించాల్సిందేనని తహసీల్దార్ను నిలదీశారు. దీంతో తహసీల్దార్ అందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిగతా వాళ్ళ మీద ప్రజలు తేవాలి. ఇప్పుడు నాకు గవర్నమెంట్ చెప్పింది నేను చేయగలను, కానీ నేనేం చేయగలను. ఇప్పుడు అందరికీ ఇవ్వండి అని అంటే నేనేం ఎందుకు ఇవ్వము అర్థం కదా. ఎన్నాళ్ళు ఉంటామన్నామనంటే ఏమి నేనేమన్నా వచ్చి మీకు ఇవ్వాల్సింది నేనేమన్నా లాక్కున్నానా? ఏదన్నా స్లోగన్ కూడా అర్థం ఉండాలి. ఇప్పుడు జరిగిన నష్టం అందరూ కొంతమంది రాకపోయింది.
గారికి పెట్టాము, కలెక్టర్తో కూడా మాట్లాడాడు. నేను కాదనట్లే. జరిగిన ఇబ్బంది గురించి తెలిసి ఉంటుంది కదా. మీకు ఇచ్చింది ఎవరన్నా ఉండారు వీళ్ళలో? నీళ్ళు అంటే వీళ్ళ బాధ ఏం లేదు, నీళ్లు పోయినా పోకపోయినా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ బాగాలేదు, మాకు బాగాలేదు, గాలి కొట్టింది, నీళ్లు వచ్చినాయి చుట్టూ. అందరికి ఇచ్చింది ఏదో ఇచ్చి ఉంటే వాళ్ళకి బాధ ఉండదు. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇకపోతే మాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకేం నష్టం జరిగింది, మాకేం నష్టం జరిగింది. తుఫాను దాటికి దాదాపు 10 రోజుల పాటు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఎస్సీల వారికి నష్టపరిహారం ఇవ్వకుండా మిగతా వారికి ఎలా ఇస్తారని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం అంకయ్య అధికారులను ప్రశ్నించారు. బాధితులైన ఎస్సీలకు కూడా పరిహారం ఇవ్వాలంటూ ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ కులానికి చెందిన పలువురు ధర్నా నిర్వహించారు. ముత్తుకూరు మండల పరిధిలో తుఫాను బాధితులమైన ఎస్సీ కులానికి చెందిన తమకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తపరిచారు. తుఫాను బాధితులుగా ఉన్న మిగతా కులాల వారికి పరిహారం అందించి తమకు ఇవ్వకపోవడం ఏంటని తహసీల్దార్ను ప్రశ్నించారు. తుఫానులో దాదాపు 10 రోజుల పాటు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ తాము గడిపామని పేర్కొన్నారు. తక్షణమే వరద బాధితులైన ఎస్సీలను కూడా పరిహారం అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం అంకయ్య డిమాండ్ చేశారు. ఈ మండలంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ముత్తుకూరు మండలాన్ని ప్రత్యేకించి మీరందరూ కూడా వరద తుఫాను నష్టపరిహారం అందజేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈరోజు 18వ తారీఖు నాడు సోమవారం రోజు గ్రీవెన్స్ డే సందర్భంగా తహసీల్దార్ గారి దృష్టికి అర్జీ తీసుకురావడం జరిగింది. వారు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ మండలంలో ఉండేటువంటి పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే వరద తుఫాను నష్టపరిహారం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఈ మండలంలో ఉండేటువంటి మాలా, మాదిగ, బీసీ, ముస్లిం, మైనారిటీ పేద ఓసీ కులాలందరికీ కూడా సమానంగా తుఫాను వరద నష్టపరిహారం అందజేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా నియమితులైన సిహెచ్ హరిబాబు యాదవ్ కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరులోని యాదవ యువజన సంఘం కార్యాలయంలో ఆయన సత్కారం చేశారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన నెల్లూరు ఎంపీ అధాల ప్రభాకర్ రెడ్డికి ఈ సందర్భంగా హరిబాబు యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరుకు చెందిన వైసీపీ నేత సిహెచ్ హరిబాబు యాదవ్ వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యాదవ యువజన సంఘం ఆయన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. నెల్లూరులోని వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమానికి హరిబాబు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ యువజన సంఘం నేతలు హరిబాబు యాదవ్ను ఘనంగా సన్మానించారు. వారే కాకుండా వైసీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని హరిబాబు యాదవ్ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హరిబాబు యాదవ్ మాట్లాడారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన నెల్లూరు ఎంపీ అధాల ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి పద్మజ యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు 2024లో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా బలహీన వర్గాల ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరమైనటువంటి పరిస్థితి ఈరోజు 100% మంది ప్రజల్లో ఒక బలమైనటువంటి ఆలోచన ఉంది. అందుకే మరలా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్సీపీకి మరలా వస్తాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఈరోజు బలంగా వీస్తూ ఉంది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వారికి మనం పార్టీ తరఫున మేము కూడా గట్టిగా అన్ని జిల్లాలు, ఈ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు రూరల్లో కష్టపడి తిరిగి పార్టీ పటుత్వం కోసం, పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అత్యాచారాలకు గురైన దళిత గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలంటూ దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్స్లో నమోదైన దళిత గిరిజనులపై అత్యాచారాలు, మానభంగాలు, దాడులు, కేసులు నమోదై ఛార్జ్ షీట్లు కూడా అయి ఉన్నాయని, 8 నెలలు అయినా బాధితులకు నష్టపరిహారం చెల్లించడం లేదని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సంక్షేమ పథకాలు నిర్లక్ష్యం చేసినట్లే ఈ పథకాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కేంద్రం 60% ఇచ్చే నష్టపరిహారంకు రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపి ఇవ్వాలన్నారు. కేంద్ర నిధులను కూడా ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ వెంటనే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయ్యా, మాకు 8 నెలల నుంచి ఈ దళితులకి గిరిజనుల బాలికలు ఎక్కువగా బాలికలయ్యా అత్యాచారాలకు గురైన వాళ్ళకి పాపం వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం దాదాపు ఆ కేసులను బట్టి డబ్బులు ఇస్తారు, నష్టపరిహారం ఇస్తారు. ఆ డబ్బులు 8 నెలల నుంచి ఇట్లేదయ్యా. కొంచెం అత్యాచారాలకు గురైన ఆ బిడ్డలకి డబ్బులు ఇప్పించాయా చాలు. ఇందుకూరుపేట మండలంలో కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి షేక్ షానవాజ్ ఆరోపించారు. నర్సాపురంలో ఎకరా దొరువు స్థలం ఆక్రమించి ఫ్లాట్లు వేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి షేక్ షానవాజ్ ఇతర నేతలు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేశారు. జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్కు వినతి పత్రాన్ని అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇందుకూరుపేట మండలం నర్సాపురంలో కొందరు భూ కబ్జాదారులు ఎకరా దొరువు స్థలాన్ని ఆక్రమించారని వివరించారు. స్థానిక వీఆర్ఓ ఇతర రెవెన్యూ అధికారుల సహకారంతో ఎకరా స్థలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమణ తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకూరుపేట మండలంలో అనేక భూ కబ్జాదారులకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. అందుకోసం మేము ఒకటే చెప్తాను, డిఆర్ గారికి అర్జీ ఇచ్చి, అయ్యా ఇక్కడ ప్రభుత్వ భూముల్ని అదేవిధంగా దొరువుని 1 ఎకరా చిల్లర భూమిని ఆక్రమించుకుని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు వేసుకుంటుంటే చూసి చూడనట్టుగా అధికారులు ఎవరిస్తున్నారు. తమరన్నా కానీ వెంటనే చర్య తీసుకొని ఆ భూ కబ్జాదారుల్ని అక్రమంగా ఆక్రమించే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి డిఆర్ గారిని కోరాము. అదేవిధంగా చైన్ పక్షంలో ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీసు ఇందుకూరుపేట మండలానికి సంబంధించిన పేదోళ్ళందరినీ కూడా సేకరించి ముట్టడి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నెల్లూరు జిల్లా రాపూర్ గ్రామంలోని తూర్పు అగర్తకట్ట కాలనీకి చెందిన చెల్లయ్య ఆనాదులో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కాలనీ వాసులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ గ్రామంలోని తూర్పు అగర్తకట్ట కాలనీకి చెందిన చెల్లయ్య ఆనాదులు నివసిస్తున్న స్థలాన్ని 2012లో మార్చిలో ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ నివాస స్థలాన్ని సందర్శించి స్థలాలకు పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని ఏఐకేఎంఎస్ జిల్లా కన్వీనర్ పోలే అన్నారు. సయ్యద్ గఫర్కు చెందిన 68 సెంట్ల భూమిలో 26 కుటుంబాలు 15 సంవత్సరాల నుండి నివసిస్తున్నారని తెలిపారు. సదరు స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రమేష్, ఏఐకేఎంఎస్ నాయకులు సుధాకర్, సంజీవులు, కాలనీవాసులు పాల్గొన్నారు. గతంలో 2010లో జాయింట్ కలెక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు కూడా వచ్చి ఈ అగర్తగట్ట స్థలాలను మొత్తం పరిశీలించి వీళ్ళకి ఒక మోడల్ కాలనీ తీసుకొస్తాను, ఈ కాలనీలోకి మొత్తం ఇంటి పట్టాలతో పాటు వీళ్ళకి పక్కా గృహాలు నిర్మించి ఇక్కడ మౌలిక వసతులు కల్పించి వీళ్ళకి అన్ని విధాలు ఆదుకున్నని చెప్పని గతంలో ఇచ్చిన జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన హామీలు ఇవాళ దొంగలాతో చేసినారు. హామీలు కూడా నిర్వహణ పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి జాయింట్ కలెక్టర్ వెంటనే ఆ స్థలాన్ని మొత్తం సందర్శించి వాళ్ళకి పక్కా గృహాలు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని అఖిల భారత రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ మైనింగ్ పై కొనసాగుతున్న టీడీపీ పోరాటం. జిల్లా అధికారులకు కోటంరెడ్డి అజీజ్ వినతి పత్రం. మైనింగ్ ఆగేదాకా పోరు ఆగదని నేతల స్పష్టీకరణ. 25 లక్షలకు పెరిగిన ఆరోగ్యశ్రీ పరిధి. వర్చువల్ గా పెంపు కార్యక్రమం చేపట్టిన సీఎం జగన్. లబ్ధిదారులకు కొత్త కార్డులు పంపిణీ చేసిన మంత్రి కాకాణి. ఒకే గ్రామంలో కొందరికే తుఫాను సహాయం. అధికారుల తీరుపై మండిపడుతున్న మిగతా జనం. ముత్తుకూరు కోట తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి. ఆర్జీ ధరలతో కిక్కిరిసిన నెల్లూరు కలెక్టరేట్. ప్రజల నుండి వినతులు స్వీకరించిన జేసీ కుర్మనాథ్ పరిష్కారానికి హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.